గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బ్యాంకు విశ్రాంత ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు. సిపిఐ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడారు. దేశవ్యాప్తంగా 7.5 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు అతి దారుణమైన పెన్షన్ పద్ధతిలో ఉన్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని పెన్షన్ పెంపుదల కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. బ్యాంకు విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు ఎల్లారో మాట్లాడుతూ గుంటూరులో 400 మందికి పైగా విశ్రాంత ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెరిగిన జీతాలకు అనుగుణంగా పెన్షన్ పెరుగుతుందని, అదే విధంగా తమకు కూడా వర్తింపచేయాలని కోరారు. ఈ రోజు రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగులు వారు గళవిప్పి హంగర్ స్ట్రైక్ కూర్చున్నారు. సుమారు 7.5 లక్షల మంది దేశవ్యాప్తంగా అధికారుల దగ్గర నుంచి కింది స్థాయి ఉద్యోగుల దాకా అతి దారుణమైన పెన్షన్ పద్ధతుల్లో ఉన్నారు. కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కేంద్ర ప్రభుత్వ ఇతర ఉద్యోగులు కానీ, లేదా ఉపాధ్యాయులు కానీ బ్రహ్మాండమైనటువంటి పెన్షన్ తోటి వాళ్ళు పోరాడి సాధించుకుంటే, బ్యాంకు ఉద్యోగులు ఒకప్పుడు బ్యాంక్ ఎంప్లాయ్ అంటే ఎగబడి పిల్లలు ఇచ్చేవారు. ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయ్కి ఎవడు పిల్లలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందా? అంత క్రిటికల్గా అయిపోయింది జాబ్ చార్ట్ కూడా. అందుకని బ్యాంకు ఉద్యోగుల కనీస కోరికలైనటువంటి ఈ పెన్షన్ 33 సంవత్సరాల క్రితం ఒకసారి వాటిని అనౌన్స్ చేయడం జరిగింది. 33 సంవత్సరాల కాలంగా మళ్ళా తిరిగి సమీక్షించలేదు. అందువల్లనే ఈ రోజున బ్యాంకు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కూడా ఈ పోరాటానికి కోరుకున్నారు. అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ తక్షణమే చొరవ తీసుకొని వీరికి న్యాయం చేసి పెన్షన్ పెరుగుదలకు కావాల్సిన చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. దాన్ని సిపిఐ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది. ఈ రోజున యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ రిటైరీస్ ఆర్గనైజేషన్ నాయకత్వంలో గుంటూరులో 400 మంది పైగా బ్యాంకు రిటైరీలు హంగర్ స్ట్రైక్లో కూర్చున్నారు. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, బ్యాంకింగ్ ఇండస్ట్రీలో 1993లో పెన్షన్ సెటిల్మెంట్ సంతకం పెట్టారు. 1995 నుండి అమలు చేస్తున్నారు. సుమారుగా 30 సంవత్సరాలు పైబడి ఈ పెన్షన్ పథకం అమలు చేస్తున్నప్పుడు కూడా బ్యాంకు రిటైరీలకి పెన్షన్ రివిజన్ అన్నది జరగలేదు. మేము కోరుతోంది ఏంటంటే, ఇన్ని సంవత్సరాల్లో కూడా మీరు మా పెన్షన్ని అప్డేట్ చేయట్లేదు, మీరు అది చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎప్పుడైతే వేతన సవరణ జరుగుతుందో ఇమ్మీడియట్గా వాళ్ళ పెన్షన్లు కూడా రివైజ్ చేయడం, వాటిని పెంచడం జరుగుతోంది. అటువంటి సౌలభ్యం మాత్రం మాకు కలిగించలేదు. మా సెటిల్మెంట్లో మేము రాసుకున్నది ఏంటంటే, రిజర్వ్ బ్యాంకులో కానీ పెన్షన్ అప్డేషన్ జరిగితే బ్యాంకు ఉద్యోగులకు కూడా చేయాలని చెప్పి మేము రాసుకోవడం జరిగింది. దాన్ని కూడా లెక్క చేయకుండా రిజర్వ్ బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చినప్పటికీ, నబార్డు బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చినప్పటికీ కూడా బ్యాంకు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో ఉన్నటువంటి పెన్షన్ వారికి మాత్రం ఈ రివిజన్ చేయటం లేదు. ఇంతేకాకుండా మా సమస్యల్ని మాతో చర్చించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు ఒక న్యాయం, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులకు ఒక న్యాయం అన్నది కాకుండా గవర్నమెంట్ ఇచ్చేది, ఐబీ ఇచ్చే డైరెక్టివ్ అయినా కూడా అందరికీ అమలు జరిగేటట్టుగా చూడాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ రకమైన మా కోర్టు. అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్కి ఈ రోజున మెడికల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే వారికి జిఎస్టీని రద్దు చేస్తామని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. కానీ బ్యాంక్ రిటైరీస్ మాత్రం జిఎస్టీని చెల్లించాల్సిందే. కాబట్టి జిఎస్టీని మాకు కూడా కట్టే క్రమంలో జిఎస్టీని కూడా పూర్తిగా తొలగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ రకమైన కోరికలతో మేము ముందుకు సాగుతున్నాం. మీరు